హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు అప్డేట్ ఇవ్వాలండి. ఇవ్వట్లేదు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయట్లేదు. వీడియోస్ చూస్తూ కూడా నా వీడియోస్ కంపల్సరీ చూడండి, ఫాలో అవ్వండి. ఈరోజు మేము మా కోస్ట్ గార్డ్ ఫ్యామిలీస్ అందరం కలిసి, డిఎస్సి ఫ్యామిలీస్ అందరం కలిసి మేము ట్రిప్ వెళ్ళామండి జూనాగఢ్కి. ఇక్కడ చూసారా, ఇదంతా ఫ్యామిలీస్ అందరూ కూడా మేమందరం సరదాగా పొద్దున్నే ఉదయం 6 గంటలకే బయలుదేరిపోయామన్నమాట. ఇలా బస్సులో బయలుదేరాము. మధ్యలో ఇంకా ఆపేసుకొని ఇలా నాస్టా అంటే మాకు శాండ్విచ్ ఇచ్చారనమాట. ఇంకా శాండ్విచ్ అయితే తిన్నాం. శాండ్విచ్, జ్యూస్, బనానా ఇలా అయితే అందరికీ ఇచ్చారు. ఇంకా తిన్నాము. తింటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సరదాగా, పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొకటి ఏంటో తెలుసా, శాండ్విచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరము తిన్నాం అనమాట. మా హస్బెండ్ ఫ్రెండ్ తను. వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ కొలీగ్స్. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. ఫ్యామిలీ మెంబర్సే కానీ, వాళ్ళ వైఫ్సే కానీ చాలా అంటే చాలా బాగా మాట్లాడతారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాక మేము స్వామినారాయణ మందిర్ అనేసి ఉందనమాట జూనాగఢ్ వెళ్ళే దారిలో. ఇంకా అక్కడ మేము ఆగి ఇది విజిట్ చేసాము. విజిట్ చేసేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది కూడా ఒక పురాతన గుడి అని అయితే నాకు తెలిసిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా గుజరాత్ అంటేనే హిందూ టెంపుల్స్కి చాలా స్పెషల్ కదా మన హిందూ టెంపుల్స్కి. ఇంకా చూసారా, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది తెలుసా అండి ఈ మందిర్. ఎంత ప్రశాంతమైన వాతావరణము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తే ఎంతో బాగుంటుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు, ఇది వచ్చేసి స్వామి నారాయణుడు. మళ్ళీ ఇది నాకు కూడా అంత పర్టికులర్గా అయితే నేను గమనించలేదనమాట ఏ దేవుళ్ళ పేర్లు కూడా. కానీ ఈ కట్టడాలు ఇదంతా చూసారా ఎంత బాగుందో. నేను మీకు నెక్స్ట్ వీడియో కూడా ఇంకొకటి పెడతాను, అది చూదురు. ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ మందిర్ విజిట్ చేసినాక ఇంకా బయలుదేరామన్నమాట జూనాగఢ్కి. జూనాగఢ్ వెళ్తుంటే మధ్యలో సార్లు పిల్లలందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎంతో బాగా ఆడించి డాన్సులు చేయించి చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మధ్యలో ఊరు చూసుకుంటూ వెళ్తుంటే ఎంత అంటే అంత బాగుంది. ఇంకా జూనాగఢ్ అయితే చెప్పొద్దండి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఐ లవ్ జూనాగఢ్ అని ఉందన్నమాట. ఇంకా మేమైతే బస్ దిగాము. అందరం కలిసి బస్ దిగేసి చక్కగా లైన్లు కట్టుకున్నాం. మా పాప తన ఫ్రెండ్తోనైతే హ్యాండ్ వదలండి. ఇంకా అడవి ప్రాంతం కదా, ఎక్కడ చూసినా కూడా కొండముచ్చులు, మనం కొండముచ్చులు అంటాము, అవి ఉన్నాయన్నమాట చాలా. ఇంకా ఇది వచ్చేసి వుడెన్ కంట్రోల్. అంటే మనం కొండ పైన దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలంటే గిన మినిమం మనం బై రాస్తా వెళ్ళాలంటే గిన స్టెప్స్ ఎక్కాలంటే 4-5 అవర్స్ పడుతుంది. నిదానంగా ఎక్కాలి అంటే ఫాస్ట్గా ఎక్కలేం కాబట్టి వుడెన్ కంట్రోల్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇంకా మా కోస్ట్ గార్డ్ ఫ్యామిలీస్ అందరినీ ఇక్కడ పైన ఒక బయట రూమ్లో కూర్చోబెట్టారనమాట, వెయిటింగ్ హాల్లో. ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి అందరం కలిసి ఫ్యామిలీస్ వుడెన్ కంట్రోల్కి, ఒక వుడెన్ కంట్రోల్కి 8 మెంబర్స్ అనమాట ఎక్కాల్సింది. సో 8 మెంబర్స్ని పంపించడానికి టికెట్స్ అయితే మేము ఇంకా తీసేసుకున్నాము. టికెట్స్ తీసుకొని లైన్లోకి అయితే మేము వెళ్తున్నాం అనమాట. లైన్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ షో చేస్తూ పెట్టారనమాట. జూనాగఢ్ని గిర్నర్ మ్యాప్ అంటారనమాట. ఈ గిర్నర్ మ్యాప్లో ఎక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి మెన్షన్ చేశారు. ఇంకా మేము లైన్లోకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి క్యూ లైన్స్ ద్వారా అయితే మనం వెళ్ళాలి. ఇక బోర్డింగ్ అయితే అయిపోయిందనమాట. మా బోర్డింగ్ కూడా చేసేసుకున్నాము. ఇది బోర్డింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 8 మెంబర్స్ అలా నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్లో నించోవాలి. 8 మెంబర్స్. అది రౌండప్ అయిపోయి ఇంకెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోతుంటేనే మనం ఫాస్ట్గా ఆ కంట్రోల్ అనేది మనం ఎక్కేయాలన్నమాట. ఇంకా ఫైనల్లీ మా కంట్రోల్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేసాము. ఎంత ఎక్స్పీరియన్స్ అని అయిపోయిందంటే నాకు చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎక్కాను. మా హస్బెండ్ 20 ఇయర్స్ బ్యాక్ హరిద్వార్లో మానస టెంపుల్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళారంట. అప్పుడు ఎక్కారు. మా హస్బెండ్ సెకండ్ టైం ఎక్కడం అనమాట. నేను ఫస్ట్ టైం ఎక్కడం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇందుట్లో. ఇంకా చెవులు అయితే చెప్పొద్దు, పని చేయలేదు కొద్దిసేపు. చూసారా, 1 by 1 రోప్ వెళ్తానే ఉంది, 1 by 1 వస్తూనే ఉంది కంట్రోలా. ఇంకా ఒక్క దాంట్లో 8 మెంబర్స్ అయితే మేము కూర్చున్నాం అనమాట, ఫ్యామిలీ మెంబర్స్. ఇది చూడండి, చుట్టూరా కూడా కొండలే. ఈ కొండలలోనే యానిమల్స్ కూడా చాలా ఉన్నాయి. మధ్యలో ఊర్లు కూడా ఉన్నాయి. ఇక్కడే యానిమల్స్ కూడా చాలా ఉంటాయని అయితే చెప్పారు. ఇంకా ఈ పర్వతాల మీదనే అంబాజీ మాత అంట. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి.
గురునానక్‌జీ టెంపుల్ అని ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయంట. కానీ మేము ఒక టెంపుల్ అయితే విజిట్ చేయడానికైతే వెళ్తున్నాము. ఇంకా ఫైనల్లీ మేము చూసారు కదా! ఎంత అంటే అంత బావుందండి. కొండలు చూస్తుంటే ప్రతి ఒక్క కానీ ఇక్కడి నుంచి కంట్రోల్ గినక జారి పడిందా, మన బాడీ కూడా దొరకడం కష్టము అన్నంత విధంగా మనకక్కడ భయపడిపోయాం మేము. కానీ చాలా అంటే చాలా బావుంది. ఇంకా మేమైతే దిగాము. దిగేసి గిర్నార్ మ్యాప్‌నయితే విజిట్ చేసాము. ఎక్కడ ఏమున్నాయని. కానీ చూసారు కదా! ప్రతి ఒక్క చోట గూడా మనకి ఉంది. ఈ యొక్క మాత టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంట. అంబాజీ అమ్మవారు. ఎక్కడ చూసినా గూడా ప్రతి ఒక్క రాతి బండలో గూడా ఇక్కడ అమ్మవార్లు, దేవుడు అన్నీ పెట్టేసున్నారు. ఇంకా ఎంట్రన్స్‌లో మనకు ఆంజనేయ స్వామి అయితే ఈ ఎదురైపోయింది. కానీ లోపల మనకి తీయడానికి లేదు కాబట్టి నేను నార్మల్‌గా బయట నుంచే తీశాను. ఇంకా అక్కడ దర్శనం చేసుకునే కాడైతే అమ్మవారిని తీయకూడదని చెప్పేసని అన్నారు. దర్శనం చేసుకొని బయటకొచ్చినాక ఇక్కడ పాలరాతి విగ్రహంతోటైతే శివలింగం. ఎక్కడ చూసినా కూడా శివలింగం ఇలా మ్యాప్ ఫీడింగ్ అంతా ఇచ్చేశారు. చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఈ గుజరాత్ వచ్చి చాలా మంచి పని చేశాము. ఆ పోస్టింగ్ దొరకడం చాలా బాగా దొరికిందా! ఇన్ని టెంపుల్స్‌ని విజిట్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయిపోయాము. చాలా వరకు ఎంజాయ్ చేసి ఒక ఫ్యామిలీ మెంబర్‌కొచ్చేసి 8 మెంబర్స్ అని చెప్పాను కదా! దిగడం అయితే డౌన్ అవుతుంటే కూడా చాలా అంటే చాలా పెద్ద సౌండ్స్ వచ్చేసి అసలు కొద్దిసేపు చెవులైతే మాకు పనిచేయలేదు. కానీ చాలా ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఇది ఎక్కడంతోటి నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే ఉంటుంది గదా! ఇలా మనం ఫస్ట్ టైం ఎక్కడాన్ని ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ మీతో కూడా పంచుకున్నాం. ఓకే. ఇంకా మేము బయటికైతే వచ్చేసాం. ఇవేంటనేది నేను అడిగితే అవి అడవి కొబ్బరి బోండాలంట. అడవి కొబ్బరంట. ఇంకా మా ఫ్రెండయితే షాపింగ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ షాపింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ చూసారా? ఇదొచ్చేసి జూనాగఢ్ శివ టెంపుల్ అంట. అయితే ఇక్కడ లోపల కూడా ఇలానే ఉంది. ఎక్కడ చూసినా శివలింగాలతోటే ఉంది ఇక్కడ. కానీ చాలా అంటే చాలా బావుంది. పెద్ద శివలింగాలు, చిన్న శివలింగాలు కాదు. చాలా చిన్న శివలింగం ఉందండి. చాలా అంటే చాలా చిన్నదుంది. కానీ చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ కానీ చాలా మంచిగా అనిపించిందనమాట. ప్రతి ఒక్క మందిర్‌ని చూడండి ఇక్కడ. చాలా అంటే చాలా బావుంది. చాలా అంటే నీట్‌గా ఉంటుంది. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మందిర్ అంటే ఇక్కడ మనకి చాలా ఇరకాటంగా గాదు, స్పేషియస్‌గా ఉంటుందనమాట. ఇంకా మందిర్‌కైతే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఏంటో తెలీదు విభూది పెట్టుకోమని చెప్పారు బాబాగారు. పెట్టుకున్నాం. మాకు చాలా బాగా అనిపిచ్చింది. కానీ డబ్బులైతే చేతిలో పెట్టుకొని పోలేదు గాబట్టి, ఆ బాబా తిట్టుకున్నట్టున్నారు మమ్మల్ని. డబ్బులు వేయలేదని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఇంకొక శివలింగం ఉంది చూసారా? ఇక్కడొచ్చేసి పాతగా ఉంది నందీశ్వరుడు. కానీ చాలా బావుంది. ఇక్కడ కోనేరు ఇక్కడ దేవుళ్ళు ఇవి వారాహి అమ్మవారు, దత్తాత్రేయుడు, మళ్ళీ ఇక్కడ ఒక శివలింగం అనమాట. ఇలా ప్రతి ఒక్క చోట గూడా శివలింగాలు. మనం ఇక్కడ ఇదొచ్చేసి దాన్నేమంటారో తెలీదు. మనం రూ. 1 కాయిన్ ఏస్తే అలా శివభగవానుడు ఆర్టిఫిషియల్‌గా ఎగురుతా ఉంటాడు. ఇంకా ఫైనల్లీ మేమైతే బయలుదేరుతుంటే ఇంకా అందరి కోసం వెయిట్ చేస్తున్నాం గదా! లోపలే ఉన్న శాండ్‌విచ్ ప్యాకెట్లు మిగిలినవి ఉంటే తింటా కూర్చున్నామనమాట మా డీఎస్సీ ఫ్యామిలీస్. చాలా అంటే చాలా బాగా ఉంది శాండ్‌విచ్. ఎందుకంటే ఆకలి మంట మీద ఉన్నాం గదా! ఆకలితోటి ఏం చేయాలో అర్థం గాక ఏదో ఒకటి అందరితో ఎళ్ళినప్పుడు కలిసే తినాలి గదా! కానీ అప్పటిదాకా ఏం చేస్తాం, పిల్లలున్నారు, అందరం ఆకలేస్తుందని చెప్పేసి మేమిలా తిన్నామనమాట. మాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఈ అన్నయ్య వచ్చేసి బీహార్, పంజాబ్ ఇంకా మీకు తెలిసింది కదా! బాగా ఉంటే పంజాబీస్ అని. ఇంకా ఫైనల్లీ మేమైతే బయలుదేరాము. ఇంటికైతే చేరుకున్నామనమాట. చూసారు కదా! అందరూ టైర్డ్ అయిపోయి ఫుల్‌గా అస్సలు ఒక్కొక్కళ్ళు మంచి డీప్ స్లీప్‌లోకైతే ఎళ్ళిపోయారు. కొంతమందయితే వీడియో తీస్తున్నారనేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ కనిపిచ్చారు. పిల్లలు చూసారా? పేరెంట్స్ అందరూ పడుకుంటే పిల్లలు మాత్రం మొబైల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ పిల్లలకి మాత్రం చాలా ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. చాలా తెలిసింది హిందూ టెంపుల్స్. ఇక్కడ చూడండి ఆ అన్నయ్య, వదిన ఇద్దరు పడుకున్నారు. పడుకున్న వాళ్ళు కాస్త లేసి డాన్సింగ్ చేస్తున్నారనమాట ఫోను ముందు. ఎందుకంటే వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతానని వాళ్ళకి తెలుసు. ఇంకా మా హస్బెండ్ చూడండి మా పాపనేసుకొని పడుకున్నారు. ఈ అన్నయ్య అయితే